ఈ వీడియో ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేయు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే విషయాలు తెలుసుకుందాం. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయు వ్యాపారాన్ని 2 లక్షల రూపాయలతో ప్రారంభించవచ్చు. మండల స్థాయిలో కానీ లేదా ఎక్కువ గ్రామాలు కలిసే చోట కానీ నీటి వసతి ఉన్న ప్రదేశాలను ఎన్నుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముందుగా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయు విధానంపై అవగాహన కలిగి ఉండాలి, లేదా మీకు దగ్గరలోని కృషి విజ్ఞాన్ సెంటర్స్ వద్ద ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడంపై శిక్షణ లభించును. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయు విధానాన్ని నేర్చుకొని ఈ వ్యాపారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారం వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక షెడ్డు అవసరం అవుతుంది. ఈ షెడ్డు యొక్క సైజు మనం ఎంత కంపోస్టింగ్ తయారు చేస్తున్నాం అనేది, స్థలము మరియు వానపాముల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సంవత్సరానికి 5 నుండి 6 టన్నుల వర్మీ కంపోస్టు తయారు చేయడానికి 20x15 అడుగుల షెడ్డు అవసరం అవుతుంది. వానపాములను సూర్యరశ్మి మరియు వర్షపు నీటి నుండి కాపాడేందుకు షెడ్డు వేయాలి. ఈ షెడ్డును తక్కువ ఖర్చుతో జొన్న చప్ప లేదా బోదగడ్డి లేదా తాటాకులను ఉపయోగించి వేసుకోవచ్చు. ఈ షెడ్డు కోసం దాదాపుగా 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మొదట నేలను బాగా తడిపి తరువాత షెడ్డు యొక్క పొడవును బట్టి బెడ్స్ పొడవు నిర్ణయించుకొని 3 అంగుళాల వెడల్పుతో తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ చుట్టూ బండలు పాతుకోవలసి ఉంటుంది. ఈ బండల కోసం దాదాపుగా 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ బెడ్డింగ్ పైన గోనె సంచులతో కప్పి రోజుకొకసారి నీటితో తడుపుతూ ఉండాలి. కానీ ఈ బెడ్స్పై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వానపాములు వేసవిలో తట్టుకోలేవు కాబట్టి వేసవిలో రోజుకు 2 సార్లు తడుపుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మొదటిసారి మాత్రమే 25 నుండి 30 రోజులు పడుతుంది. ఆ తరువాత ప్రతి వారం రోజులకు ఒకసారి 4 అంగుళాల మందంలో కంపోస్టు తయారగును. ఈ విధంగా వచ్చిన వర్మీ కంపోస్టును నీడలో కుప్పగా పోసుకొని వారానికి ఒకసారి నీరు చల్లి 15 నుండి 20% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ బెడ్స్కు నీరు పెట్టడానికి డిప్స్ ద్వారా కానీ లేదా స్ప్రింక్లర్ల ద్వారా కానీ పంపించవచ్చు. ఈ డ్రిప్ కానీ లేదా స్ప్రింక్లర్ల కోసం దాదాపుగా 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారు చేయడంలో పాటించవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. వర్మీ కంపోస్టును సేకరించేటప్పుడు పదునైన పరికరాలు వాడకూడదు. చీమలు బెడ్స్లోకి ప్రవేశించకుండా చుట్టూ పాలిడాల్ పొడిని బెడ్ మీద పడకుండా వేయాలి. మరియు బెడ్స్పై నీరు నిల్వ ఉండకుండా బెడ్స్ను నీటితో తడుపుకోవాలి. వర్మీ కంపోస్టు తయారు చేయడానికి ఉపయోగించే వ్యర్థ పదార్థాలలో గాజు పెంకులు మరియు పాలిథిన్ సంచులు, ఇతర లోహ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వర్మీ కంపోస్టును ప్లాస్టిక్ సంచులలో నింపుకోవచ్చు. ఒక్కొక్క సంచిలో 40 కేజీల చొప్పున నింపుకొని దగ్గరలోని నర్సరీలకు కానీ లేదా రైతులకు కానీ అమ్ముకోవచ్చు. అదేవిధంగా వర్మీ కంపోస్టు కోసం వచ్చిన రైతులను ఈ రైతులు ఏ పంట కోసం వర్మీ కంపోస్టును ఉపయోగించాలనుకుంటున్నారో తెలుసుకొని దానికి అవసరమైన మొక్కలను ఎక్కడ లభిస్తాయో చెప్పాలి. దీనితో పాటుగా మీరే నర్సరీలకు ఈ రైతులను పిలుచుకొని పోవడం వలన
ఈ నర్సరీ యజమానులు కూడా వర్మీ కంపోస్టును మన దగ్గరే కొనే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన అమ్మకాలను పెంచుకోవచ్చు. ఇలా ఈ వ్యాపారాన్ని ఫుల్ టైమ్గా కానీ లేదా పార్ట్ టైమ్గా అయినా కూడా చేసుకోవచ్చు. ప్రారంభంలో వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి పేడ ఎరువు 10 ట్రిప్పులు, ఇది ఒక్కొక్క ట్రిప్పు 2000 రూపాయల వరకు ఉంటుంది. వానపాములు 100 కేజీలు 5000 రూపాయలు. ఈ విధంగా వీటితో 1,20,000 విలువ చేసే వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం పంటలు వేసే సమయంలో బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యాపారంలో 100 రూపాయల పెట్టుబడి పెడితే దాదాపుగా 60 రూపాయల వరకు ఆదాయం ఉంటుంది.